ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్, నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను. సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. శ్రీలలిత అనే నా యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో నేను శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి శ్లోకాలకి, ఆ శ్లోకాల్లో ఉండే నామాలకి అర్థం వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు మనం 12 శ్లోకాలు 30 నామాల వరకు తెలుసుకున్నాము. జన్మ శ్లోకాలతో పాటుగా అక్కడ వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో మనం 13వ శ్లోకం నుండి 17వ శ్లోకం వరకు ఉన్నటువంటి శ్లోకాల్లోని పదాల నామాలు 31 నుంచి 40 వరకు ఉన్నటువంటి నామాలకి అర్థాల వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిందటి భాగంలో మనం తెలుసుకున్నటువంటి నామాల తాలూకు అర్థాలు ఒకసారి చూసుకుని తర్వాత ఈ కార్యక్రమంలో ప్రవేశిద్దాం. 21వ నామం కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అనేటువంటి నామానికి సింధూర వర్ణం కలిగినటువంటి కదంబ పుష్పాన్ని ఆ తల్లి చెవ్యందు ధరించి ఉంది కాబట్టి ఆ పుష్పాన్ని మనోహరంగా ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాం. తాటంక యుగళీభూత తపనోడుపమండల సూర్యచంద్రుల వంటి చెవిదిద్దులను ఆ తల్లి ధరించి ఉంది
అని చెప్పి తెలుసుకున్నాం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ, అద్దం కంటే పారదర్శకమైనటువంటి పద్మరాగ శిలల్లాగా అమ్మవారి యొక్క చెక్కిళ్ళు అయ్యవారిని ప్రతిబింబిస్తున్నాయి అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత నామం 24వ నామం అయినటువంటి నవవిద్రమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద అనేటువంటి నామంకి ఎర్రని కాంతులు, విద్రమం అంటే ఎర్రగా ఉంటుంది, ఎర్రని కాంతులు కలిగినటువంటి శుభప్రదమైన పెదవులు కలిగిన అమ్మవారు అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 25వ నామమైనటువంటి శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, అల్లులు లేనటువంటి అచ్చులు శుద్ధ విద్య అంటారని చెప్పేసి, ఆ అచ్చులు అంకురాలని చెప్పేసి, అలా ఉన్నటువంటి ఆ అంకురాలే పైన కింద ఉన్నటువంటి దంతాలుగా 2 వరుసల్లో ఉన్నాయని చెప్పేసి ద్విజపంక్తి అంటే అదే అర్థం అని తెలుసుకున్నాము. అంతేకాకుండా అందరికీ కూడా పుట్టినప్పుడు వచ్చినటువంటి పాలపళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త పళ్ళు కూడా వస్తాయి కాబట్టి ద్విజదంతాలు అనేటువంటి నామం ఇందులో ఉంది అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 26వ నామమైనటువంటి కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర, అంటే కర్పూరము, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరి, జాజికాయ, వక్కలు మొదలైనటువంటి వీటన్నిటితోటి కలిపినటువంటి తమలపాకులతో కూర్చున్నటువంటి తాంబూలాన్ని అమ్మవారు సేవిస్తే ఆ తాంబూలం యొక్క సువాసన అన్ని దిక్కులకి వ్యాపించింది అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 27వ నామైనటువంటి నిజ సల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చపి, అంటే సరస్వతీదేవి వీణ ఉన్నటువంటి వాయిద్యాలన్నింటిలోకి చాలా స్వచ్ఛమైనది అని చెప్పేసి, అన్ని స్వరాలని బాగా పలికిస్తుందని చెప్పేసి, అటువంటి కచ్చపి యొక్క నాదాన్ని కూడా తిరస్కరించేటట్టుగా అమ్మవారి యొక్క మాటలు, అమ్మవారి యొక్క భాషణ అంతకన్నా ఇంకా ఎక్కువ మాధుర్యంగా ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 28వ నామైనటువంటి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, మనసులో స్వామివారిని తలుచుకుంటున్నందుకు, కామేశ్వరుని తలుచుకుంటున్నందుకు అమ్మ చిరునవ్వులు ఎల్లలేక కామేశ్వరుని కూడా రంజింపజేస్తున్నాయి అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 29వ నామైనటువంటి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, అమ్మవారి యొక్క చుబుక కాంతి అంటే గడ్డం యొక్క కాంతి పోల్చడానికి ఎటువంటి ఉపమానము లేదు అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 30వ నామైనటువంటి కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర, కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర, అమ్మవారి మెడలో శ్రీవారు కామేశ్వరుడు కట్టినటువంటి సౌభాగ్యకరమైనటువంటి మంగళసూత్రాలతోటి అమ్మవారి మెడ ప్రకాశిస్తోందని చెప్పేసి, మెడ వలన మంగళసూత్రం వల్ల మెడ రెండు ఒకదానికొకటి పరస్పరంగా ప్రకాశిస్తున్నాయి, శోభనంగా ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాము. ఇంతవరకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో 13వ శ్లోకం నుంచి అలాగే 31వ నామం నుంచి తెలుసుకుందాం. 13వ శ్లోకం చూద్దాం ఇప్పుడు. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. ఇది 13వ శ్లోకం. ఈ 13వ శ్లోకంలో కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అని మొదటి పాదంలో ఒక నామము, రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత అనేటువంటి ఇంకొక నామం 2వ పాదంలోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 నామాలకి అర్థాలు తెలుసుకుందాం. 31వ నామం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. అమ్మవారి యొక్క భుజాలు కనకము అంటే బంగారము, అంగదము అంటే ఆభరణం అన్నమాట. ఈ ఆభరణాలతోటి ప్రకాశిస్తోంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటన్నమాట, వాస్తవానికి అమ్మవారి శరీరమే బంగారు కాంతులు ఇంటూ ఉంటుంది. అటువంటి అమ్మవారి శరీరానికి బంగారానికి కాంతినిచ్చేది అమ్మవారి శరీరమే. అటువంటి భుజముల కాంతిని అమ్మవారు ధరించిన ఆభరణాలకి వచ్చి ఆ ఆభరణాలు బాగా మెరుస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా అమ్మవారి యొక్క 4 భుజాలని
ఆ కాంతితోటి దర్శించాలి అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. అంగదం అంటే భుజానికి ధరించేటువంటి ఆభరణం. కేయూరం అంటే చేతి మొదలులో ధరించేటువంటి ఆభరణం. అంటే భుజానికి పైనొస్తుందనమాట అది. భుజానికి పైనొచ్చేటువంటి ఆభరణాన్ని కేయూరము అంటారు. భుజం పైన ధరించే ఆభరణాన్ని అంగదము అంటారు. ఈ రెండిటి ఒకే అర్థం. అయితే ఈ అర్థాల గురించి చెప్తూ అలా ఈ రెండిటికి ఒకటే అర్థం అని చెప్పేసి సూర్యరాయాంధ్ర నిఘంటువు చెబుతోంది. ఈ ఆభరణాలు ధరించింది అమ్మవారు, భుజములందు ధరించింది అని చెప్తున్నారనమాట. అంటే నాగవలయము, కేయూరము, అంగదము అలాంటి ముద్రికలను అన్నిటినీ ధరించిందనమాట. కేయూరాంగదహార కంకణ ముఖాలంకార విభ్రాజిత. కేయూరాంగద హార కంకణ ముఖాలంకార విభ్రాజిత అన్నారు. అంటే కేయూరము, అంగదము, హారము, కంకణము ఇటువంటి అనేకమైనటువంటి రకరకాల ఆభరణాలని అమ్మవారు ధరించి ఉంది. అలాగే దూర్వాస మహర్షి శ్రీదేవి మహిమ్నా స్థుతిలో ముక్తారత్న విచిత్రకాంతి లలితైస్తే బాహువల్లీరహం కేయూరాంగద బాహుదండ వలయైర్ హస్తాంగులీభూషణై అని చెప్పేసి ఆ దేవిని అమ్మవారిని స్తుతించారు. అంటే ఏమిటంటే, ఓ తల్లి, నీ చేతులు ముత్యాలు రత్నాలు పొదగబడినటువంటి చిత్ర విచిత్ర కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి మణికట్టు, మోచేయి, భుజముల మీద ధరించేటువంటి ఆభరణాలు, చేతి వేళ్ళకు ఉండేటువంటి ఉంగరాళ్ళు తోటి ప్రకాశిస్తోంది అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత నామం 32వ నామం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. 32వ నామం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. ఈ నామం గురించి తెలుసుకుందాం. అమ్మవారు రత్నం, ముత్యాలు, బంగారు పతకంతో చేయబడిన కంఠాభరణాలు, బంగారంతో చేయబడినటువంటి కంఠాభరణాలు ఇవన్నీ ధరించింది అని అర్థం. ఈ ముత్యాల హారం ఏదైతే ఉందో అది కొంచెం కదులుతుందిట. ఈ ఆభరణాలన్నీ స్థిరంగా ఉన్నా కానీ ముత్యాల హారం కొంచెం పొడుగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కదులుతుందన్నమాట. ఆ కదలిక దేనికి చిహ్నం అంటే ఏంటంటే అమ్మవారిని పూజించేటువంటి సాధకులు ఉంటారు కదా, ఆ సాధకుల మనసులో ఉండేటువంటి చపల స్వభావానికి దాన్ని చిహ్నము అంటారు. ఆ చపల స్వభావాన్ని గుర్తించేటట్టుగా అమ్మవారి యొక్క ఆ ముత్యాల హారం కొంత చెలిస్తోందన్నమాట. ఈ అమ్మవారిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ కదులుతున్నటువంటి ముత్యాల హారం లాంటి వాళ్ళ కంఠం యందు చింతలు ఉంటే కనుక ఆ చింతల గురించి వాళ్ళు ధ్యానించేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మవారు కదులుతున్నటువంటి ముత్యాల హారంలాగా ఉంటారన్నమాట. ఈ ముత్యానికి చంద్రుడికి మనస్సుకి కూడా స్వాభావికమైనటువంటి సంబంధం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. చింతాకలోల అంటే మనం చెప్తూ ఉంటాం పూర్వం చింతాకు పథకం అని చెప్పేసి. ఈ చింతాకు పథకం లాంటిది అని చెప్పేసి ఈ రామదాసు కూడాను సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అని చెప్పేసి ఆ పాట రాశాడు. ఆ పాటలో ఆయన యొక్క ఆ కీర్తనలో సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అన్నాడు అనమాట. అంటే ఆ చింతాకు పథకం అంత గొప్పది అని అర్థం అనమాట. దాని గ్రీవము అంటే మెడకి తగిలించేది, రత్న గ్రైవేయము. గ్రీవము అంటే మెడకి తగిలించేది, మెడకి ధరించింది కాబట్టి గ్రైవేయము అంటే మెడకి ధరించింది కాబట్టి రత్నాలు, ముత్యాలు, బంగారం అన్నీ కలిపి చేసినటువంటి కంఠాభరణము ధరించి ఉంది అని చెప్పేసి అంటారనమాట. ఇక దూర్వాస మహర్షి మహిమ్నాస్థుతిలో, శ్రీదేవి మహిమ్నాస్థుతిలో ఇలా అన్నట: సంసక్తా కలయామి హీరమణి మన్ముక్తావలీకీలిత గ్రీవా పట్ట విభూషణేన సుభగం కంఠంచ కంబుశ్రియం అన్నాడు. అంటే ఏంటంటే ఆవిడ నీ మెడ శంఖాకారంలో ఉంది, అటువంటి మెడలో వజ్రాలతోటి మంచి ముత్యాలతోటి కూర్చబడినటువంటి ఆభరణాలు పట్టెడలో అలంకరించబడి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే శంకరాచార్యుల వారు
సౌందర్యలహరిలో ఇలా అన్నారట, ఓ తల్లి, నీ వక్షస్థలం గజాసురుని సంహరించి అతని కుంభస్థలం నుంచి తెచ్చిన ముత్యాలతో చేసిన ఆభరణాలతో చిత్ర విచిత్ర కాంతులతో మెరుస్తుంది అంటున్నారన్నమాట. అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఏనుగు కుంభస్థలంలో రత్నాలు ఉంటాయి అని చెప్పేసి, అది రత్నాలు ముత్యాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ ముత్యాలు 6 రకాలుగా దొరుకుతాయట. అవేంటి? గజకుంభేషు, వంశేషు, ఫణాసు, జలదేషు చ సుక్తికాయాం ఇక్షుదండే షోఢామౌక్తిక సంభవ అన్నాడు. అంటే ఏనుగు కుంభస్థలమందు, వెదురు చెట్ల యందు, పాము పడగల యందు, మేఘాల యందు, ముత్యపు చిప్పల యందు, చెరుకు గడల యందు ముత్యాలు దొరుకుతాయి అని చెప్పేసి, ఈ ముత్యాలకి దొరికే స్థలాన్ని బట్టి, పైన 6 స్థలాలని చెప్పి అనుకున్నాం కదా, ఈ 6 స్థలాల్లో దొరికే దాన్ని బట్టి దాని యొక్క రంగు ఉంటుందట. ఏనుగు కుంభస్థలంలో ఉండేటువంటి ముత్యాలు చిత్ర విచిత్రమైన రంగులు కలిగి ఉంటాయట. అలాగే వెదురు చెట్లలో దొరికేటువంటి ముత్యాలు తెలుపుతో కలిపి ఎరుపుతో ఉన్నటువంటి వన్నీ కలిగి ఉంటాయట. పాము పడగలందు ఉండే ముత్యాలు నీలవర్ణంలో ఉంటాయట. మేఘములందు దొరికే ముత్యాలు మెరుపు రంగులో ఉంటాయట. ముత్యపు చెప్పుల యందు దొరికే ముత్యాలు శ్వేతవర్ణంగా ఉంటాయి. సాధారణంగా మనం చూసేవి ఇవే ముత్యపు చెప్పుల ముత్యాలు అంటారు. చెరుకు గడ యందు ఉండేటివి పసుపు వర్ణంలో ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాగా ఈ పరమేశ్వరి అమ్మవారి మెడలో వేసినటువంటి ఈ హారంలో అనేక రత్నాలు ఏనుగు కుంభస్థలం నుండి తెచ్చినవి, అంచేతనే అవి చిత్ర విచిత్ర కాంతులతో మెరుస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. 13వ శ్లోకంలో ఉన్నటువంటి 2 నామాలకి అర్థాలు తెలుసుకున్నాం కదా, 31, 32 నామాలకి. ఇప్పుడు 14వ శ్లోకం. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతి పణస్థని నాభ్యాల వాళ్ళ రోమాళి లతాఫలకు చద్వయి. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతి పణస్థని నాభ్యాల వాళ్ళ రోమాళి లతాఫలకు చద్వయి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతి పణస్థని అనేటువంటి నామం ఉంది. అలాగే రెండవ పాదంలో నాభ్యాల వాళ్ళ రోమాళి లతాఫలకు చద్వయి అనేటువంటి నామం ఉంది. ఇప్పుడు ఈ 2 నామాలకి అర్థాలు తెలుసుకుందాం. ముందుగా 33వ నామైనటువంటి కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతి పణస్థని అంటే, అమ్మవారు తన యొక్క హృదయాన్ని, తన యొక్క వక్షస్థలాన్ని అంటే హృదయాన్ని కామేశ్వరుడికి సమర్పించి ఆయన దగ్గర నుంచి ప్రతిఫలంగా ప్రేమని, ఆయన రత్నాన్ని పొందిందిట. అంటే తన హృదయం సమర్పణం చేసి ప్రేమపూరితమైనటువంటి కామేశ్వరుడి యొక్క ప్రేమపూరితమైనటువంటి కాంతి ఏదైతే ఉంటుందో అది తన హృదయంలో దాచుకుందిట. అలాగా తాను సమర్పించుకుంది అమ్మవారికి, అయ్యగారికి. అమ్మవారి హృదయం నుంచి వచ్చేట కాంతి, ప్రేమ, కారుణ్యము చాలా అవన్నీ కలిగి ఉంటాయట ఆ అమ్మవారి హృదయం. అందుకనే అమ్మవారి హృదయంలో అంత దాక్షిణ్యము, కాంతి, ప్రేమ ఉండడానికి కారణం. అట్టి ప్రేమ రత్నమణి కావున మణి కాబట్టి అది కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. అమ్మవారు అయ్యవారికి తనను తాను పూర్తిగా సమర్పించుకుంది కాబట్టి అటువంటి ఆ ప్రేమ అనేటువంటి కాంతి రత్నాన్ని, ప్రేమ అనేటువంటి కాంతి రత్నాన్ని తన హృదయంలో దాచుకోగలిగింది. ఎవరెవరు ఎంత సేవిస్తే భగవంతుడు వాళ్ళకి అంత కరుణని వాళ్ళపైన చూపిస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని అన్నమాచార్యుల వారు కీర్తనలో ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచినా అంత మాత్రమే నీవు అని చెప్పి కీర్తిస్తూ ఉంటాడు. అంటే మనం ఒక సముద్రం దగ్గరికి స్వభావం భగవంతుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఒక సముద్రుడు అన్నమాట, కరుణా సముద్రుడు. ఆ కరుణా సముద్రం దగ్గరికి మనం చెంబు తీసుకెళ్తే చెంబుతో నీళ్ళు వస్తాయి, బిందె తీసుకెళ్తే బిందెతో నీళ్ళు వచ్చినట్టుగానే, మనం ఎలాగైతే ఇంకా పెద్ద గంగాళం తీసుకెళ్తే గంగాళంతో నీళ్ళు వచ్చినట్టుగానే మనం ఎంత భగవంతుడిని సమర్పించుకుంటామో మనకి ఆ కరుణా సముద్రుడి దగ్గర నుంచి మనకి అంత కరుణ మన మీద కురుస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ దీన్ని మనం భావించవచ్చు. అలాగే చూసినట్టయితే ఈ నామంలో 2 రకాలైన రత్నాలు ఉన్నాయి. ఒకటి ప్రేమరత్నము, రెండవది స్థనమణి అనేటువంటి రత్నము. కామేశ్వరుడు అనేటువంటి ప్రేమ అనే రత్నాన్ని స్వీకరించడం కోసం అని చెప్పేసి అమ్మవారు తన యొక్క 2 స్తనాలని
వక్షస్థలాన్ని అనేటువంటి 2 మణులని ప్రతిఫలంగా ఇచ్చి తీసుకుందిట. అంటే ఏదైనా వస్తువు మనకి చౌకగా దొరికిందనుకోండి, దాని మీద అంత శ్రద్ధ ఉండదు. అసలు ధరకు కొంటే కొంత మనం దాన్ని శ్రద్ధ పెంచుతాం. అదే ఇంకా ఎక్కువ రేటుకి, రెట్టింపు రేటుకి కొన్నామనుకోండి, ఆ వస్తువు మీద శ్రద్ధ మనకి ఇంకా పెరిగిపోతుంటుంది కదా! అలాగే ఇక్కడ కామేశ్వరుడి ప్రేమ అనేటువంటి ఒక మణిని తన దగ్గర ఉన్నటువంటి 2 మణులిచ్చి అమ్మవారు కొనుక్కుంది. తీసుకుంది అని చెప్పేసి 2 మణులిచ్చి ఒక మణిని తీసుకుంది. తన యొక్క వక్షస్థలం అనేటువంటి 2 మణులనిచ్చి కామేశ్వరుడి దగ్గర నుంచి ప్రేమ అనే ఒక మణిని పొందింది. అంటే రెట్టింపు ఆమె సమర్పించుకుని ఒక్కదాన్ని ఆమె పొందగలిగింది. అంటే పూర్తిగా పొందింది అని చెప్పేసి. అలాగే వాళ్ళనే దీన్ని పతివ్రత లక్షణం అని కూడా అంటారు. జగత్తులోని స్త్రీ పురుషులకు ప్రతీకలు ఈ పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళే శివశక్తులు. అలాగే స్త్రీ ఏం చేస్తుందంటే వివాహం చేసుకున్న తర్వాత భర్తతోటి సహధర్మచారిణి అవుతుంది. అలాగే ఆ భర్త దగ్గర నుంచి లభించినటువంటి ఆ జ్ఞానంతోటి సంతానాభివృద్ధి పొంది ఆ సంతానాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. అలా వృద్ధి చేసేటప్పుడు భర్త దగ్గర ఉన్నటువంటి విజ్ఞానాల్ని తన యొక్క స్తన్యం ద్వారా బిడ్డకి పాలిచ్చి ఇక్కడ ఆ బిడ్డకు కూడా ఆ భర్త యొక్క జ్ఞానాన్ని, విద్యని అందిస్తుంది అని చెప్పేసి అంటారనమాట. దీన్నే ప్రతిఫణస్థని అని చెప్పే మాటకి అర్థాన్ని ఇలా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నామం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి. నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి. ఇక్కడ ఈ నామం యొక్క అర్థం తెలుసుకుందాం. నాభ్యాలవాల అంటే నాభి ఆలవాలం, నాభి నుంచి పైకి వెళ్తుందట. ఏమిటది వెళ్తున్నది? రోమాళి అంటే రోమపంక్తి. నువ్వుగారు సన్నగా ఉండేటువంటి నూనూగు మీసాలు అంటారు చూసారా? అలాగే సన్నగా ఉండేటువంటి రోమాల్ని నూగారు రోమాలు అంటారు. అలాంటి రోమపంక్తి ఎలా ఉందంటే అమ్మవారి నాభి నుంచి ఊర్ధ్వముఖంగా వెళ్ళేటువంటి ఆ రోమాల యొక్క పంక్తి ఎలా ఉందంటే ఒక లతలాగా ఉందిట. ఆ లతకి 2 పళ్ళు పండాయా అన్నట్టుగా అమ్మవారి యొక్క వక్షస్థలం ఉంది అని చెప్పేసి వర్ణిస్తున్నాడు. ఈ నాభి నుంచి వచ్చేటువంటి ఈ నూగారు రోమాలు ఇలా పైకి లతలాగా వ్యాపించి పైకి వెళ్ళి అక్కడ ఆ లత నుంచి 2 పళ్ళు పండాయి, ఆ లతకి 2 పళ్ళు ఉన్నాయి అనిపించేలాగా అమ్మవారి యొక్క వక్షస్థలం ఉంది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ రోమాలు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ తామర సంపర లాంటి సృష్టిని అంతనే కూడా రోమాలతో పోల్చి చెప్పడం అన్నది ఒక విధమైనటువంటి సాంప్రదాయం అన్నమాట. ఎందుకంటే మొత్తం ప్రకృతి అంతా కూడా అమ్మవారి నాభి నుంచే పుట్టుకొచ్చింది. అమ్మవారి యొక్క ఆ యొక్క వక్షస్థలం విజ్ఞాన ఫలాలని ఇస్తుంది. జ్ఞానఫలం ఏమోను యశౌఖ్యాన్ని, విజ్ఞానఫలం ఫల సౌఖ్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా అమ్మవారి యొక్క వక్షస్థలం ద్వారా ఇహలోక సుఖము అలాగే పరలోక సుఖం కూడా అనుభవించడానికి అమ్మ మనకి సహాయం చేస్తుంది అని చెప్పారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆమె ఆ క్షీరకుంభాలని, ఆమె వద్ద ఉన్నటువంటి ఆ క్షీరకుంభాలు వాటితోనే ఈ సమస్త సృష్టికి కూడాను ఆవిడ ఆహారాన్ని అందజేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇదివరకే తెలుసుకున్నాం, సోమసూర్యాగ్నిలోచన, సోమసూర్యాత్మ తాటంక, సోమసూర్య కుచద్వయి అని సూర్యచంద్రులని కన్నులుగాను చెవుల యొక్క తాటంకాలుగాను తన యొక్క వక్షస్థలంగాను పెట్టుకుంది అని చెప్పేసి ఇంతకుముందు తాటంక యుగలీభూత తపనోడప మండల అనేటువంటి నామం దగ్గర తెలుసుకున్నాం. అంటే ఈ సూర్యుడు శక్తుడు ఇక్కడ ఉన్నారు అంటే అనమాట ప్రకృతిలో పండే ప్రతి ఆహారానికి ఈ సూర్యుడి ద్వారా చంద్రుడి ద్వారా శక్తి జరిగి ఆహారం ఉత్పత్తి అయ్యి ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడాను ఆ ఫలాలు ఆ ఆహారం అందుతూ ఉంటుంది అని చెప్పేసి దీని అర్థం అన్నమాట. దూర్వాస మహర్షి ఎలా స్తుతించేట, పరమేశ్వరి యొక్క ఆ వక్షస్థలం కస్తూరి, కుంకుమ, కర్పూరము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నిటికీ కూడాను లేపనం చేయబడ్డాయట. మణిహారాలతోటి అలంకరించబడిందట. దివ్య భూషణాలతోటి
అలంకరించబడిందిట. అటువంటి ఆ తల్లి బ్రహ్మ మొదలైన దేవతలందరికీ కూడాను తన యొక్క క్షీరాన్ని ఇస్తోందిట. అలాగే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఇలా చెప్పారు: ఓ తల్లి, నీ స్తనముల మధ్య జరిగిన ఒరిపిడికి నల్లబడి సన్నగా క్రిందికి జారిన లక్క వలె నాభి లక్క వలె నాభి వరకు ఈ రోమావళిలత కనిపిస్తున్నది. అంటే ఇలా నల్లబడిపోయి, ఆ ఒరిపిడికి నల్లబడిపోయి ఈ నాభి నుంచి పైకి వచ్చినటువంటి ఆ నూగారు నల్లగా లక్కలాగా కనబడుతోంది అని చెప్పేసి వర్ణించారు. ఆ తర్వాత శ్లోకం చూద్దాం. ఇప్పుడు 14వ శ్లోకంలోని 2 నామాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 15వ శ్లోకంలోకి వెళదాం. 15వ శ్లోకం ఏమిటంటే, లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయా అనేది శ్లోకం. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయా అనేటువంటిది ఈ శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ అనేటువంటి ఒక నామము, స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయ అనేటువంటి ఒక నామము ఉన్నాయి రెండో పాదంలోను. కాబట్టి ఈ పాదాలను ఎక్కడ విభజించకుండా చదువుకోవాలి. ఒకే నామం అంతా కూడా ఒకసారి చదువుకోవాలి, విభజించకూడదు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం కదా. దాన్ని మనం ఎప్పుడు మన మనసులో గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మొదటి నామం, మొదటి పాదంలో ఉన్నటువంటి 35వ నామం లక్ష్యరామ లతాధారత సమున్నేయ మధ్యమా అనే నామానికి అర్థం తెలుసుకుందాం. మనం ఇందాక అనుకున్నాం కదా, అమ్మ నాభి నుంచి పుట్టినటువంటి రోమ పంక్తి నూగారు తీగకి ఇలా పైకి వెళ్ళి వక్షస్థలం దాకా వెళ్ళింది అని చెప్పి అనుకున్నాం కదా. ఈ నూగారు తీగ కనబడుతోంది కానీ అమ్మవారి నడుము కనబడటం లేదుట. అయితే ఈ తీగ ఉండాలి అంటే దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఆ ఆధారమే నడుము అని చెప్పి ఊహించుకోవాలి. అంటే ఈ తీగని మోస్తున్నటువంటి ఆధారంగా ఆ నడుముని మనం ఊహించుకోవాలి కానీ ఆ నడుము కనబడటం లేదు. ఆ నడుము ఉందా లేదా అనేటువంటి సందేహం కలుగుతుంది. అంటే ఏంటన్నమాట, అమ్మవారి యొక్క నడుము అంత సూక్ష్మమైనది, కళ్ళకి కనబడనది, మాయాతీతమైనది అని అర్థం. దీనికి విశేషార్థం ఏమిటంటే, కనబడుతున్న సృష్టికి కనబడని సూక్ష్మ దృష్టి ఆధారం, సృష్టి ఆధారం. ఎలా అయితే ఇప్పుడు ఈ రామాలత కనబడుతుందో కనబడని నడుముకి దానికి ఆధారం అన్నమాట. అలాగా ఆకాశం నుంచి పంచభూతాల యొక్క సృష్టి కనబడుతుంది, దాని వెనక సూక్ష్మలోకంలో ఇంకా ఏమున్నాయనేవి మనకు కనబడవు. అటువంటి సృష్టికి అమ్మవారు ఆధారం అంతా అన్నమాట. ఆ శ్రీదేవి యొక్క నడుము పైభాగం అంతా కూడా ఆ విధంగా అదృశ్యంగా ఉంటుంది, కనబడదు అని చెప్పేసి మాత్రమే ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక ఇలాంటి సన్నటి నడుము స్త్రీలకు ఉండడం అనేది సాముద్రిక లక్షణం, శుభప్రదం. పరమేశ్వరి అమ్మవారి నడుము ఇలాగా అంత సన్నగా ఊహించడానికి కూడా వీల్లేనంత సన్నగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ఇలా అన్నారట: క్వణత్ కాంచీదామ కరికలభ కుంభస్థనత పరీక్షీణ మధ్య పరిణత శరశ్చంద్రవదన అని. అంటే అది అమ్మవారి యొక్క నడుము అతి సన్నగా ఉంది, అందుకే అమ్మవారు సింహ మధ్య, అంటే సింహానికి నడుము చాలా సన్నగా ఉంటుంది, అలాగా అమ్మవారు సింహ మధ్య అని చెప్పేసి స్తుతించారన్నమాట. అలాగే ఇంకా ఏమన్నారంటే, నీ స్వభావం చేత కృషించింది, ఈ యొక్క వక్షస్థలం యొక్క భారం చేత వంగిపోతున్నది, ఆ తెగిపడుతున్న గట్టులో ఉన్నది అని నడుము, నీ నడుము అలా ఉంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత నామం 36వ నామం స్తనభార దళన్ మధ్య పట్టబంధవళిత్రయా. స్తనభార దళన్ మధ్య పట్టబంధవళిత్రయా అంటే ఈ వక్షస్థలం యొక్క బరువుకి ఈ నడుము ఊగిపోతుందిట. అంటే ఈ సన్నని నడుము అని చెప్పి అనుకున్నాం కదా ఇంతకు ముందు నామంలోను, ఆ నడుము ఈ వక్షస్థలం యొక్క భారానికి ఊగిపోతూ ఉంటే దాన్ని ఊగకుండా గట్టిగా బంధించడం కోసం అని చెప్పేసి 3 వరుసలు ఉన్నటువంటి బంగారు పట్టికని
అమ్మ నడుము చుట్టూ పెట్టుకుందిట. పట్టబంధవళి త్రయ అంటే త్రయ అంటే 3 అనమాట. 3 వరుసలు ఉన్నటువంటి పట్టికని తోటి ఆ నడుముని బంధించింది అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట. ఈ 3 వరుసల పట్టిక 3 లోకాలకి, అలాగే త్రిగుణాలకి మనకి త్రిగుణాలకి కూడాను ప్రతీక. అలాగే మనిషి యొక్క జీవి యొక్క మనస్సు, ఇంద్రియాలు, భౌతిక శరీరము అనేటువంటి ఈ మూడింటికి కూడాను ఈ 3 వరుసల పట్టిక ఒక ఈ పోలిక అన్నమాట. అలాగే కిందటి భాగంలో మనం తెలుసుకున్నాం కదా, అమ్మవారి యొక్క వక్షస్థలం సూర్యచంద్ర కుచద్వయి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అంటే సూర్యుడేమో పగలు, చంద్రుడేమో రాత్రి. ఇది కాలం యొక్క భేదాన్ని తెలుపుతోంది. అలాగే ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది. 30 రోజులు ఒక నెల. ఈ రకంగా కాలం అంతా లెక్కబెట్టబడింది. ఈ కాలాన్ని భరించేది అమ్మవారే. ఆమె కాలస్వరూపిణి. కాలములు 3. అవి ఏమిటి? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. ఈ మూడింటికి చిహ్నంగానే ఆమె యొక్క నడుము యొక్క పట్టిక ఉంది. కానీ ఆ పరమేశ్వరి మాత్రం కాలాతీత. లలాటమందు, కంఠస్థలమందు, నడుమునందు ముడతలు ఉండడం, 3 మడతలు ఉంటే కనుక అది సౌభాగ్య లక్షణం అంట. కొందరు ఈ పట్టబంధవళి త్రయ అనే దాన్ని ముడతలుగా భావిస్తున్నారు. ఆ 3 మడతలే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని 3 రకాల దేహాలు ఉంటాయి. ఈ 3 రకాల దేహాలకి సత్వ, రజ, స్తమో గుణాలు ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగాను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులకి, బ్రహ్మ, విష్ణు, రుద్రులకి, భూలోక, భువర్లోక, సువర్లోకాలకి, వీటన్నిటికీ కూడాను ఈ ముడతలే పోలిక అన్నమాట. శంకరాచార్యుల వారు ఈ యొక్క వళిత్రయాన్ని, అంటే ఈ పట్టబంధ వళిత్రయాన్ని ఉంది కదా, దాన్ని వర్ణిస్తే ఇలా అన్నట్ట. అమ్మా, నీ సన్ననైన నడుముకి అపాయం కలగకుండా, అంటే ఈ వక్షస్థలం యొక్క భారంతో అవి ఊగిపోయి కదిలిపోయకుండా అడవి తీగలతో 3 కుట్లు వేశారు అన్నట్టుగా, 3 కట్లు వేశారు అన్నట్టుగా నీ వళిత్రయం కనబడుతోంది అని చెప్పేసి అన్నారట. ఇది ఈ నామం యొక్క అర్థం. ఆ తర్వాత 16వ శ్లోకం. ఇప్పటివరకు 15వ శ్లోకంలో ఉన్నటువంటి 2 నామాలకి అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 16వ శ్లోకం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషిత. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషిత. ఈ శ్లోకంలో మొదటి పాదంలో అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ అనేటువంటి ఒక నామము, రెండవ పాదంలో రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషిత అనేటువంటి ఒక నామం ఉన్నాయి. ఇప్పుడు ఈ నామాలకి అర్థాలు తెలుసుకుందాం. ఇప్పుడు 37వ నామం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ. కటీతటి అంటే ఈ తటికి, అంటే కటి ప్రదేశానికి అమ్మవారు అరుణారుణ కౌసుంభ వస్త్రము అని చెప్పేసి ఎర్రని వస్త్రాన్ని ధరించి కట్టుకున్నందుట కటి ప్రదేశానికి. ఆ అరుణవర్ణం ఎలా ఉందిట? అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడి కాంతితోటి కుంకుమ పువ్వు రంగుతోటి ఉందిట. ఈ ఎరుపు రంగు ఇచ్ఛాశక్తికి చిహ్నం. ఈ రంగు మనసులో ఉండేటువంటి అపవిత్రతని దగ్ధం చేస్తుంది. అందుకే అమ్మవారికి ఎర్రటి కుంకుమతోటి పూజ చేస్తూ ఉంటాం మనం. ఈ ఎరుపు రంగు అపవిత్రతను దగ్ధం చేస్తుందని, మనసులో ఉండేటువంటి అపవిత్రతను దగ్ధం చేస్తుందని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే జీవుల యొక్క ఇంద్రియాల్లో ఉండేటువంటి ప్రవృత్తులన్నింటినీ కూడాను నిర్దేశం చేసి నియమించి జీవునికి అమితమైనటువంటి సంకల్పశక్తి కలిగేటట్టుగా అమ్మవారు చేస్తుంటారు. ఆ ఎరుపు రంగు దానికి చిహ్నం అన్నమాట. ఈ నామంలో అరుణారుణ అనేటువంటి ఈ అరుణవర్ణాన్ని 2 సార్లు చెప్పారు. ఎందుకు అంటే అన్నమాట, దాన్ని ఆ అరుణారుణాన్ని అలా 2 సార్లు చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంకా ఎర్రగా ఉంది, బాగా ఎర్రగా ఉంది అనేటువంటి చెప్పడానికి చిహ్నంగా అలాగా
2 సార్లు చెప్పారనమాట. 2 సార్లు చెప్పారనమాట. కౌసుంభము అంటే కుంకుమ పువ్వు. అందుకనే కౌసుంభం అంటే కుంకుమ పువ్వు రంగు. ఇందాకనే అనుకున్నాం గదా! అరుణారుణం అంటే ఎర్రని ఎరుపు సూర్యుడి యొక్క రంగు, బాలభానుడి యొక్క రంగు. కౌసుంభము అంటే కుంకుమ పువ్వు యొక్క రంగు. ఈ 2 కలిసి ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఎరుపు రంగుతోటి ఉన్నటువంటి వస్త్రాన్ని ఆమె కటి భాగానికి అంటే నడుముకి కట్టుకొని ఉందనమాట కిందని. దీనికి చిహ్నం ఏమిటంటే అమ్మవారు మనం ఇప్పటివరకు చూసినట్టయితే ఆమె పుట్టినప్పటి నుంచి కూడాను అంటే ఉద్భవించిన దగ్గర నుంచి అవతరించిన దగ్గర నుంచి కూడాను ఆవిడ బాలభారుని కాంతితోటి వేల కొద్దీ సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత ఎప్పుడూ ఎరుపు రంగులో ఉంటుందని, ఎర్రని వస్త్రాలు ధరిస్తూ ఉంటుందని, ఎర్రని పూలమాలలే ధరిస్తూ ఉంటుందని మనం తెలుసుకున్నాం. అలాగే అమ్మవారి పూజకు కూడాను రక్తాక్షతలు అంటే ఎర్రని అక్షంతలు చెయ్యాలి. రక్షాక్షతలతోటే పూజ చెయ్యాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. దీన్ని గూడా అమ్మవారి పూజ చేసేటప్పుడు ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే బావుంటుంది. ఆ తర్వాత నామం రత్నకింకిణికారమ్య రశనాదామ భూషిత అని చెప్పేసి. రత్నకింకిణికారమ్య రశనాదామ భూషిత అంటే రత్నాలు, చిరుగంటలు ఉన్నటువంటి అందమైనటువంటి, రమ్యమైనటువంటి బంగారు మొలనూలుని ధరించినట. అంటే మొలతాడు కట్టుకొని ఉంది అమ్మవారు. ఇదేమిటండి అనుకుంటారేమో. పూర్వకాలంలో స్త్రీలు గూడా మొలతాడు ధరించేటువంటి పద్ధతి, వారికి కూడా ఉపనయనాది సంస్కారాలు చేసే పద్ధతి కూడాను ఉండేది. ఇది సదాచారం అంటారు దీన్ని. ఈ సదాచారం అందు అమ్మవారికి ప్రీతి ఉంది కాబట్టి, సదాచారాన్ని బోధించడానికే అమ్మవారు ఉద్భవించింది కాబట్టి, ఆమె చిరుగంటలు మోగేటువంటి బంగారు మొలతాడిని ధరించి ఉందన్నమాట. ఇది ఇంకొక విషయం ఏంటంటే, జీవులకి కామము, మోహం కలిగించే ప్రదేశమే ఈ కటిభాగం అంటారు. ఈ ప్రదేశానికి రత్నాలు, బంగారము ఇవన్నీ స్పృశిస్తున్నట్టయితే గనక కోరికలు ఎక్కువ పెరగకుండా ఉంటాయి అని చెప్పేసి అంటారు. ఇలాగ అమ్మవారు ఈ మొలనూలను ధరించి సదాచారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని అందరికీ చెప్తున్నట్టుగా ఉంది అని చెప్పేసి దీని యొక్క అర్థం. పూర్వకాలంలో స్త్రీలు మొలతాడు కట్టుకునేవాళ్ళు అనుకున్నాం గదా! ఈ దేవతలు బాగా ధనవంతులు వీళ్ళంతా ఏం చేసేవారంటే బంగారు మొలతాడుని ధరించేవారు. మామూలుగా మొలతాడు అంటే లోపలికి ఉంటుంది. కానీ ఈ బంగారంతో చేసినటువంటి మొలతాడుని బయటకు ఒక అలంకారంలాగా పెట్టుకుంటూ ఉంటారనమాట. దానిపైన వాళ్ళకుండేటువంటి శక్తిని బట్టి, వాళ్ళకుండేటువంటి డబ్బుని బట్టి వాళ్ళు దాని మీద రత్నాలు, ముత్యాలు, కెంపులు మొదలైనవన్నీ గూడాను పొదగబడుతూ ఉంటాయి. అలాగే ఉపనయనం చేసేటప్పుడు ఈ బాలుడికి ఉపనయనం చేసేటువంటి బాలుడికి వటువు అంటారు. ఆ ఉపనయనం చేసే పిల్లవాడికి నడుముకి ముంజిగడ్డతో కలిసినటువంటి తాడుని కడుతూ ఉంటారు. అంటే అలాగా చేయడం వల్ల అతనికి ఆ సంస్కారం వల్ల అంటే ఆ ముంజిగడ్డతో చేసినటువంటి తాడుని కట్టడం వల్ల అతనికి మంత్రాలు ఉపాసించడానికి అధికారం చేకూరుతుంటుంది. అలాగే వివాహ సమయంలో పెండ్లి కుమార్తె కూడాను ఇలాగే ఈ ముంజిగడ్డతో చేసినటువంటి తాడుని కడుతూ ఉంటారు. అలాగే పెండ్లి కుమార్తె కూడాను ఈ అధికారం ఇలాగే వస్తుంది. ఓంకారం అనేటువంటి సూత్రాన్ని ధరించి సదాచారాన్ని లోకానికి బోధిస్తోంది అమ్మవారు. ఆమె నాదమయి. ఆమె ఓంకారాత్మక సూత్రధారిణి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రత్నాలు పొదిగి చిరుగంటలచే అలంకరింపబడినటువంటి 16 తీగలు కలిగినటువంటి ఆ బంగారు మొలతాడుని అమ్మవారు ధరించి ఉంది అని చెప్పేసి దీని యొక్క భావం. ఆ తర్వాత 17వ శ్లోకం. 16వ శ్లోకంలో ఉన్నటువంటి 2 నామాలకి 37, 38 నామాలు రెండిటికి అర్థాలు తెలుసుకున్నాం కదా! ఇప్పుడు 17వ శ్లోకం చూద్దాం. కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకారజానుద్వయ విరాజిత. కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకారజానుద్వయ విరాజిత. ఇది 17వ శ్లోకం. ఈ 17వ శ్లోకంలో మొదటి పాదంలో కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత అనేటువంటి ఒక నామము,
రెండవ పాదంలో మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అనేటువంటి ఇంకొక నామము ఉన్నాయి. ఇప్పుడు ఈ నామాలకి అర్థాలు తెలుసుకుందాం. 39వ నామం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత. అంటే కామేశ జ్ఞాత అంటే శివుడికే తెలిసినటువంటిది, సౌభాగ్యమైనటువంటి అంటే లావణ్యము, మార్ధవము ఉన్నటువంటి ఊరుద్వయాన్విత ఊరువులు అమ్మవారికి ఉన్నాయట. ఊరువులు అంటే తొడలు అన్నమాట. ఈ అమ్మవారి యొక్క ఊరువులు ఎలా ఉన్నాయట, శివుడికి తప్ప ఇంకెవరికి వాటి గురించి ఆ అమ్మవారి యొక్క ఆ లావణ్యం కానీ అవేమీ తెలియవు. అంటే ఒక శివుడు ఒకడే చూశాడు, ఇంక మిగతా ఎవరికీ తెలియదనమాట. ఊరువుల యొక్క బలం సంతానానికి, సంతాన శక్తికి చిహ్నంగాను దీన్ని భావిస్తూ ఉంటారు. సత్సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ నామాన్ని జపించవచ్చు. ఈ జగత్తంతటికీ అంతర్బహిస్సాక్షి అయినటువంటి అమ్మవారు, సచ్చిదానంద రూపి అయినటువంటి అమ్మవారు యొక్క భర్త అయిన కామేశ్వరుడికి మాత్రమే ఆ ఊర్ద్వయం యొక్క శోభ తెలుసు. ఊరు అనే దానిలో ఉ అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి. ఊ అనేది ఎడమ వైపు తొడ, ఎడమ తొడ, సౌభాగ్య సంజ్ఞ కలిగినటువంటి. ఊ అనేది కుడివైపు తొడ, ఇది మార్ధవ సంజ్ఞ కలిగినది. అందుకని చెప్పేసి సౌభాగ్యము, మార్ధవము ఈ రెండింటిని కూడా ఇక్కడ తీసుకొచ్చాడనమాట. ఊరితో ఈ రెండును అంటే ఇవి పరము, అపరము అని చెప్పేసి 2 కింద పరము, అపరము అని చెప్పేసి 2 కింద లెక్కేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏమిటంటే, పరమేశ్వరుడు తప్ప ఇంకెవరికి తెలియదు అంటే కూడా అంటే అర్థం ఏమిటంటే, ఆ అమ్మవారు అంతా పతివ్రత అని చెప్పేసి, శివశక్తి ఐక్యము ఈ రెండు ఇద్దరు ఒకళ్ళే అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. శంకరాచార్యుల వారు వర్ణించేటప్పుడు, ఓ అమ్మా, ఏనుగు తొండాలు, అరటి బోధలు నీ రెండు ఊరువుల చేత జయించి ఆ పరమేశ్వరుడి మొక్కుచే కఠినమైనటువంటి మోకాళ్ళు కలిగి ఏనుగుల కుంభస్థలాన్ని కూడాను నువ్వు జయిస్తున్నావు అని చెప్పేసి అన్నమాట. అంటే ఏంటన్నమాట, ఈ యొక్క సాధారణంగా స్త్రీల యొక్క ఊరువుల్ని అరటి బోధలతోటి, ఏనుగు తొండాలతోటి పోల్చడం పరిపాటి. అలా పోలుస్తూ ఉంటారు. రంభోరు అంటారు. అంటే అరటి బోధల వంటి ఊరువులు కలిగినది అని చెప్పేసి అర్థం అన్నమాట. అలాగే ఏనుగు తొండంతో కూడాను ఈ ఊరువుల్ని పోలుస్తుంటారు. పరమేశ్వరి వాటిని కూడా జయించింది కాబట్టి ఆమె ఊరువుల ముందు ఈ అరటి బోధలు కానీ, ఏనుగు తొండాలు కానీ ఎందుకు సాటి రావు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇది ఈ నామం యొక్క అర్థం. ఆ తర్వాత నామం 40వ నామం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్య అంటే మాణిక్యాలతోటి, మకుటాకార అంటే మకుటం వంటి అంటే కిరీటం లాంటి, జానుద్వయ విరాజిత మోకాళ్ళ చెప్పలు ఉండి అమ్మవారు విరాజిల్లుతోంది అని అర్థం. అంటే మాణిక్యాలు పొదిగినటువంటి మకుటం వంటి అంటే అంత కఠినమైనటువంటి మోకాళ్ళ చెప్పలు అమ్మవారికి ఉన్నాయట. అవి చాలా గుండ్రంగాను, అందంగాను, మాణిక్యాలు అవి పొదిగినట్టుగా ఉన్నాయి కాబట్టి ప్రకాశవంతంగాను, పుష్టికరంగాను, ఆకర్షణీయంగాను ఉంటాయి. మాణిక్య మకుటము అంటే అఖండ మాణిక్యాన్ని నిర్మితం మకుటం అంటే అనేకమైనటువంటి మాణిక్యాలతోటి నిర్మించినటువంటి మోకాళ్ళ చెప్పలతోటి అమ్మవారు ప్రకాశిస్తోంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మోకాళ్ళ చెప్పులు ఎలా ఉన్నాయట, మోకాళ్ళ చెప్పులు ఎలా ఉన్నాయట అమ్మవారివి, మాణిక్యాలు పొదిగినటువంటి కిరీటంలాగా, టోపీలాగా ఉన్నాయట. ఎందుకంటే మోకాళ్ళు చాలా కఠినంగా ఉన్నాయి అని చెప్పడం కోసం అని చెప్పేసి ఇలాగా మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని చెప్పేసి ఇక్కడ అమ్మవారి యొక్క మోకాళ్ళని వర్ణించారు. ఈ నామంతో ఈ భాగం మనం సుసంపన్నం చేసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలలో ఉండేటువంటి మరికొన్ని నామాలకి యొక్క అర్థాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.
ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మైర్నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.